రాష్ట్రపతికి నమస్కరిస్తున్న ప్రధాని మోడీ ఈరోజు సాయంత్రం నిర్వహించిన ప్రోగ్రాంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. 140 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి భారతదేశాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మంత్రి మండలితో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తా. మోడీ చెప్పినటువంటి మాట నమో 3.0 ఏందన్నా 3.0 మూడోసారి ఇది ఉండగానే అదేం సినిమా రోబో 0.2 రోబో ఈ మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం. ఓబీసీ 27, ఎస్సీ 10, ఎస్టీలకు 5, మైనార్టీలకు 5. మంత్రి మండలిలో పీఎం సహా 72 మందికి చోటు, 30 మందికి కేబినెట్, 36 మందికి సహాయ మంత్రి, 5గురికి స్వతంత్ర హోదా, మిత్రపక్షాల నుంచి 11 మందికి అవకాశం. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఛాన్స్. టీడీపీ నుండి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్. మోడీ హయాంలో 36 ఏళ్లకే మంత్రి పదవితో రామ్మోహన్ రికార్డు. వాహ్. ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి, అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం. వరుసగా మూడోసారి కేబినెట్లోకి నిర్మలా సీతారామన్, ఈమె ఆర్థిక మంత్రి. మంత్రులకు పోర్ట్ పోలియో కేటాయింపులు పెండింగ్. హాజరైన వివిధ దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు. సాయంత్రం 5 గంటలకు కేబినెట్ ఫస్ట్ మీటింగ్. ఇప్పుడు వీళ్ళకు ఏ శాఖ అలాట్మెంట్ ఏ శాఖ ఎట్లా నువ్వు చూసుకో. నువ్వు అటువో చూస్తే ఎక్కువ చదరకు చూసి చదరాలే. ఇక వచ్చిందని మళ్ళీ అట్లా కూడా ఉంటుంది. చెప్పుకుంటారన్నా నీ పర్సంటేజ్ నీకు ఉంటుంది కానీ మళ్ళీ ఇవన్నీ తిమ్మిరేషాలు వేయద్దు. అవునవును, గమనం ఉండాలి. బుగ్గకారు వీక్తుంది మరి. ఓబీసీ 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీ 5. సెల్యూట్ అన్నావు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఓబీసీలను గుర్తుపెట్టుకున్నారు 27 మందికి. 27 మంది ఆయన కూడా చెప్పిండు. ఉన్న 70 కోట్ల ఇంతమందికి ఇచ్చారు. ఎంతమంది లేలే ఓబీసీలను తగిన గుర్తింపు నేను ఇస్తా అని చెప్పిండు. ఈ రాష్ట్రంలో ఇస్తే కూడా బాగుండు. రాష్ట్రంలో ఇస్తే బాగుండు అంటే మరి ఎవరు ఇవ్వాలి? 27, 10 అంటే 37, 47 మందికి వచ్చినాయి మొత్తం మీద. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎంత మరి. అది భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా 3సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. మోడీతో సహా 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవకాశం దక్కింది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్, ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ సైతం పదవులు వరించాయి. మోడీ హయాంలో 36 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. వరవా కదా, రికార్డు అన్నది